ఓం శాంతి. ఆగస్టు మాసంలో పత్రపుష్పంలో ఇచ్చినటువంటి త్రిమూర్తి దాదీల యొక్క అమూల్య మహావాక్యాలు, వారి యొక్క అమృత వచనాలలో భాగంగా ఈరోజు మొదటి వారము గుల్జార్ దాదీజీ గారి క్లాస్ వినబోతున్నాము. గుల్జార్ దాదీజీ గారు ఈ క్లాస్ని 2007వ సంవత్సరంలో చేయించడం జరిగింది. మరి దాది క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే అంతిమ పేపర్ మే పాస్ హోనేకి తయారీ. అంతిమ పేపర్లో పాస్ అవ్వటానికి తయారీలు ఏం చేయాలి, ఎలా సిద్ధం అవ్వాలి. యోగ్ హమారీ జీవన్ కే పరివర్తన్ కా ఆధార్ హై. యోగము మన జీవిత పరివర్తనకు ఆధారము. యోగ కా అర్థ హై యాద్. యోగము అనంటే అర్థము స్మృతి, యాద్. वैसे योग शब्द लोगों ने भिन्न भिन्न रूप से उठा लिया है, लेकिन याद करना तो सभी को आता है. మరి యోగము అనేటువంటి శబ్దాన్ని ప్రతి ఒక్కరూ వారి వారి విధంగా తీసుకోవడం జరిగింది. కానీ స్మృతి చేయడం, గుర్తు చేసుకోవడం అయితే అందరికీ తెలుసు, అందరికీ వస్తుంది. हमारी याद में देह की याद के बजाय आत्मा को याद करना है और संसार की बातों को याद करने के बजाय బాబా కి బాతోంకో యాద్ కర్నా హై. మరి మన యోగంలో, మన యొక్క స్మృతిలో దేహం యొక్క స్మృతిని మర్చిపోయి ఆత్మ యొక్క స్మృతిని చెయ్యాలి. మరియు ప్రపంచం యొక్క విషయాలను మర్చిపోయి బాబా యొక్క మాటల్ని గుర్తు చేయాలి. ఇదే యోగం అంటే. దేహం యొక్క స్మృతిని వదిలేసి ఆత్మ యొక్క స్మృతి చేయాలి. ప్రాపంచిక విషయాల మాటల్ని వదిలేసి ఏం చేయాలి, బాబా యొక్క మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. और मन बुद्धि के कनेक्शन को चेंज करके बाबा और ब्राह्मण परिवार से बाबा से प्राप्तियाँ जो हुई है होती है ज्ञान से, उसमें मन बुद्धि को ट्रांसफ़र करना है. మరి ఒకటైతే స్మృతి, అది మనస్సులో కలుగుతుంది. మరి మనస్సు బుద్ధుల యొక్క సంబంధం ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని బాబా మరియు బ్రాహ్మణ పరివారంతో జోడించాలి. బాబా ద్వారా ఏవైతే ప్రాప్తులు కలిగి ఉన్నాయో, జ్ఞానం లభిస్తుందో వాటిల్ని మనస్సు బుద్ధిలో తీసుకొని రావాలి, పరివర్తన చేసుకోవాలి. తో బాబాని నయీ బాత్ నహీ బతాయి హై జో ముష్కిల్ హో. మరి బాబా మనకి కొత్త విషయం ఏమీ నేర్పించలేదు, కష్టమైన విషయం ఏమీ నేర్పించలేదు. తో సమయ ప్రతి సమయ సారే దిన్ మే కయి బార్ అప్నే కో చెక్ కర్నా హై. కాబట్టి సమయ ప్రతి సమయంలో రోజంతట్లో ఎన్నో మార్లు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి? ఎలాంటి స్మృతి ఉంది, ఏ స్మృతిలో నా మనస్సు బుద్ధి తిరుగుతోంది అనేటువంటిది ఏదైతే ఇంతకుముందు చెప్పారో అవి చెక్ చేసుకోవాలి. అంత్ మే హమ్కో చారో ఓర్ కే హల్చల్ మే అచల్ రహనా పడేగా. అంతిమ సమయంలో నలువైపులా ఉన్నటువంటి అలజడి సమయంలో మనము అచంచలంగా ఉండాలి, అలజడిలో కూడా అచంచలంగా. अभी तो हमारा दिमाग स्थूल कर्म में है, या तो जो भी कार्यक्रम होता है उसमें या ज्ञान की सेवा में है, लेकिन मैं समझती हूँ कि मेरा मन बुद्धि बहुत बिजी है. ऐसे टाइम पर भी हमको प्रैक्टिस करनी चाहिए. దాది అంటున్నారు, అంతిమ సమయంలో నలువైపులా అలజడిలో అచలంగా అంటే స్థిరంగా ఉండాలి. ఇప్పుడైతే మన యొక్క బుర్ర లోపల స్థూల కర్మలు ఏవైతే ఉన్నాయో, లేదు ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిల్లోనే ఉంది. లేదు అంటే జ్ఞానం యొక్క సేవ గురించి అవన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ దాది అంటున్నారు, నేనేమనుకుంటున్నానంటే నా మనస్సు బుద్ధి చాలా బిజీగా ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ బుద్ధి యొక్క స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేసేటువంటి ప్రాక్టీస్ చేయాలి. ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, బిజీగా ఉన్నప్పుడు కూడా బుద్ధిని ఎలా ప్రాక్టీస్ చేయించాలి అనేది నేర్పిస్తున్నారు. అగర్ హమ్ మన్ కో ఆర్డర్ దే అభి బాబా కి యాద్ మే ఏక్ సెకండ్ ठहर जाओ. एक सेकंड का भी टाइम नहीं है, यह कोई नहीं कह सकता है. మరి దాది అంటున్నారు, ఒకవేళ మనం మనస్సుకి ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఆజ్ఞాపించామనుకోండి, ఇప్పుడు బాబా యొక్క స్మృతిలో ఒక్క సెకండ్లో నిలబడిపో అనే ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఒక్క సెకండ్ కూడా టైము మాకు లేదండి అని అయితే ఎవరు అనరు కదా.
जो खुद पढ़ाई में तेज होगा वो दूसरों को भी ऐसे ही पढ़ाएगा. ఎవరైతే స్వయం చదువులో చాలా తీవ్రంగా ఉంటారో, చాలా చురుగ్గా ఉంటారో వాళ్ళు ఇతరులను కూడా చదువులో చురుగ్గా చేస్తారు. तो मुख्य सब्जेक्ट हमारी ज्ञान और योग है, जिससे विक्रम विनाश हो. जो कड़े संस्कार एक नेचर के रूप में है वो परिवर्तन हो. కాబట్టి మన ముఖ్య సబ్జెక్ట్స్ ఏమి? జ్ఞానము మరియు యోగము. దీంతోనే వికర్మలు వినాశనమైపోతాయి. ఏవైతే కఠినమైన సంస్కారాలు ఒక అలవాటుగా స్వభావంగా అయిపోయాయో అవన్నీ కూడా పరివర్తన జరుగుతాయి. हम कहते हैं हमारा नया जन्म है, तो नए जन्म में पुराने जन्म की नेचर कहाँ से आई? మనం అంటూ ఉంటాము మాదైతే కొత్త జన్మ అని. మరి కొత్త జన్మలో పాత స్వభావాలు ఎక్కడి నుండి వచ్చాయి? मरजीवा अर्थात मरे भी हैं तो जिंदा भी हैं. जैसे मिलिट्री वालों का हाथ पाँव ऑर्डर मानता है, ऐसे हमारा मन बुद्धि भी ऑर्डर मानना चाहिए. దాది అంటున్నారు మర్జీవా అని అంటే మరే హుయే భీ జిందా భీ, అంటే చనిపోయి ఉన్నాము మరియు బతికే ఉన్నాము. అదే మర్జీవగా జీవిస్తూ మరణించటము అని అనటం జరుగుతుంది. ఇలా అయితే మిలిటరీ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వంగానే వాళ్ళ చేతులు కాళ్ళు అదే విధంగా నడుస్తాయి. అలాగే మన మనస్సు బుద్ధి కూడా బాబా ఏదైతే ఇచ్చారో ఆర్డరు, మనం ఏదైతే మన శరీరానికి ఇస్తున్నామో ఆర్డరు, మన మనస్సు బుద్ధి దాన్ని వెంటనే ఒప్పుకోవాలి, స్వీకరించాలి. जब मेरा मन है यह हमारी कर्मेंद्रिय है तो वह हमारा ऑर्डर क्यों नहीं मानती? మనం అంటాం కదా ఇది నా కర్మేంద్రియాలు, ఇది నా మనస్సు అని అంటాం కదా. మరి నాది నాది అని అంటున్నప్పుడు మీ మాటలు ఎందుకు అది స్వీకరించట్లేదు? మీ మనస్సు ఎందుకు ఒప్పుకోవటం లేదు? మీరు ఏం చెప్తే అది ఎందుకు చేయటం లేదు? बाबा कहते तुम तो मास्टर ऑलमाइटी अथॉरिटी हो, तो तुम्हारा मन तुम्हारा ऑर्डर नहीं मानता है. బాబా అంటారు మీరైతే మాస్టర్ ఆల్మైటీ అథారిటీ ఉన్నారు కాబట్టి మీ మనస్సు మీ యొక్క ఆర్డర్ను ఎందుకు ఒప్పుకోవటం లేదు? तुम्हारी बुद्धि तुम जैसे चाहो वैसे जजमेंट नहीं करती क्या? మీ బుద్ధి మీరు ఎలా అనుకుంటే అలా ఎందుకు నిర్ణయించటం లేదు? ఎందుకు జడ్జ్మెంట్ తీసుకోవట్లేదు? తో మాలిక్ పన్ కా అధికార్ కమ్ హే అంటే అర్థము నేను యజమానిని అనేటువంటి ఈ భావము తక్కువగా ఉంది. అందుకనే మనం చెప్పినట్టు మన కర్మేంద్రియాలు, మన మనస్సు బుద్ధి సంస్కారాలు వినటం లేదు. అగర్ మాలిక్ కో మాలిక్ పన్ కా అధికార్ హీ స్మృతి మే నా రహే తో ఉస్కా ఆర్డర్ కౌన్ మానేగా? ఒకవేళ యజమానికి నేను యజమానిని అనేటువంటి స్మృతే లేదనుకోండి, మరి అలాంటి వారి యొక్క ఆర్డర్ని, ఆజ్ఞని ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు వింటారు? तो अभी से यह अभ्यास करो, मन को ऑर्डर करो कि सेकंड में अशरीरी बन जाओ तो सचमुच अशरीरी बन जाओ. కాబట్టి ఇప్పటి నుండి అభ్యాసం చేయండి. మనస్సుకి ఆర్డర్ ఇవ్వంగానే సెకండ్లో అశరీరిగా కావాలి అని ఆర్డర్ ఇవ్వంగానే మరి ఒక సెకండ్లో అయిపోవాలి అశరీరిగా. అలాంటి అభ్యాసాన్ని చేయండి. पहले तो यह याद रहे कि मैं आत्मा हूँ, तब कहेंगे मन मेरा है. కాబట్టి దీనికి ముందు ఏం అభ్యాసం చేయాలి? ఫస్ట్ అభ్యాసము నేను ఆత్మను అనే అభ్యాసం చేయాలి. అప్పుడు మన మనస్సు మనం చెప్పినట్టు వింటుంది. ఆత్మ कहती है मेरा मन है तो कौन सी आत्मा हूँ? మరి ఆత్మ అంటుంది ఇది నా మనస్సు అని అంటుంది. మరి నేను ఎలాంటి ఆత్మను? అలాంటప్పుడు सिर्फ आत्मा हूँ नहीं, आत्मा तो भिन्न भिन्न प्रकार की है, लेकिन उसमें से मैं कौन सी आत्मा हूँ? मेरा स्वमान क्या क्या है? మరి కేవలం నేను ఆత్మను అనేది కాదు, ఆత్మ భిన్న భిన్న ప్రకారాల ఆత్మ ఉంది. కానీ నేను ఎలాంటి ఆత్మను అంటే నా స్వమానం ఏంటి, నేను ఎలాంటి స్వమానధారి ఆత్మను అనేది గుర్తు చేసుకోవాలి. పూరీ లిస్ట్ సామ్నే రఖో తో ఓ నషా చఢేగా. పూర్తి లిస్ట్ నేను ఎలాంటి ఆత్మను అనేటువంటి లిస్ట్ని ఎదురుగా పెట్టుకున్నట్లయితే అప్పుడు నష పెరుగుతుంది, నేను ఎలాంటి ఆత్మనని. జైసే मै शिव बाबा के तख्त नशीन आत्मा हूँ तो कितना नशा चढ़ेगा. ఒక స్వమానాన్ని దాది ఎగ్జాంపుల్ చెప్తున్నారు.
చూడండి, నేను శివబాబా యొక్క హృదయ సింహాసనాధికారిని అని అనుకున్నారనుకోండి, ఎంత నశ కలుగుతుంది, ఎంత నశ పెరుగుతుంది. और వెరైటీ స్వమానోं की స్మృతి में रहो तो बहुत खुशी होगी. ఇలా వెరైటీ స్వమానాల యొక్క స్మృతిలో ఉన్నట్లయితే, గుర్తు తెచ్చుకుంటూ ఉన్నట్లయితే మన స్వమానాలు చాలా సంతోషం కలుగుతుంది. समय प्रति समय जो भी होमवर्क मिले है वो घड़ी घड़ी చెక్ करो और చేంజ్ करो. సమయ ప్రతి సమయము ఏదైతే హోంవర్క్ లభించిందో దాన్ని ప్రతి సమయము చెక్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి. ऐसे नहीं कि मैं काम में बिजी थी ना तो याद ही नहीं आया कि मैं शरीर हूँ या आत्मा हूँ. ఇలా ఎప్పుడు భావించకండి, అనకండి నేను పనిలో చాలా బిజీగా ఉండే కదా అందుకని నేను ఆత్మనా నేను శరీరమా అని గుర్తే చేసుకోలేదు అని ఇలా ఎప్పుడు అనకండి. उसी काम में कर्म कॉन्शियस वाले हो गए. इसलिए बाबा यही इशारा दे रहा है कि अंतिम समय में आपका मन ऐसा कंट्रोल में आना चाहिए, बस संकल्प आया और हुआ. అంటే దాది అంటున్నారు, మీరు కర్మ కాన్షియస్గా అయిపోతారు, కర్మ చేయాలి అనేటువంటి అదే ధ్యాసలో ఉండిపోతున్నారు. కాబట్టి బాబా ఇదే మనకు సైగనిస్తూ ఉన్నారు, అంతిమ సమయంలో మీ మనస్సుని కంట్రోల్ చేయాలి. సంకల్పం వచ్చింది, అది జరిగిపోవాలి, అలా మీ మనస్సుని ట్రైన్ చేయాలి. समझो अच्छा क्षमा का सागर बनके सभी को शक्तियाँ देनी है. అంటే అర్థము క్షమా సాగర్లుగా అయి అందరికీ శక్తులు ఇవ్వాలి అని అనుకున్నాం అనుకోండి. मैं जो संकल्प को ऑर्डर करूँ वही हमारी स्थिति हो जाए. నేను ఏదైతే సంకల్పాన్ని తయారు చేసుకున్నానో, సంకల్పాన్ని చేశానో ఆ విధంగా నా స్థితి తయారైపోవాలి. तो इसमें चाहिए अपना पुरुषार्थ. దీనికోసము మన పురుషార్థం చాలా అవసరము. यह पुरुषार्थ दूसरा कोई नहीं करा सकता है. ఈ పురుషార్థం ఇతరులు ఎవ్వరూ చేయించలేరు. नॉलेज सबको एक जैसी मिलती है, लेकिन नॉलेज को प्रैक्टिकल में लाना माना अनुभव की अथॉरिटी में आते जाना. మరి జ్ఞానం అయితే అందరికీ ఒకేలాంటిది లభిస్తుంది, కానీ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా తీసుకొని రావడము అంటే అనుభవం యొక్క అథారిటీగా తయారవ్వటము. అగర్ మే कहती हूँ मैं ही कोटों में कोई आत्मा हूँ तो यह संकल्प करते ही ऑर्डर मिलते ही फौरन वो स्वरूप बन जाए. దాది ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, నేను ఒక్కడనే కోట్లల్లో కొంతమంది ఆత్మల్లో ఉన్నాను అని, ఆ సంకల్పం రాగానే ఆర్డర్ లభించాలి, ఆ స్వరూపంలో స్థితం అవ్వాలి, ఆ నశాలో ఉండాలి, నేను కోట్లలో కొద్దిమంది ఆత్మల్లో ఒక్కడిని అనేటువంటి స్మృతి. ऐसे नहीं कि संकल्प ही चलता रहे कि मैं कोटों में कोई आत्मा हूँ. सिर्फ सोचते ही रहे लेकिन स्वरूप में नहीं आए. మరి దాది అంటున్నారు, సంకల్పం నడిపించడం ఒకటే కాదు, నేను కోట్లల్లో కొద్దిమంది ఆత్మల్లో ఒక్కడిని అని. ఆ సంకల్పం రాగానే ఆ స్వరూపం తయారవ్వాలి. जब इसके स्वरूप में आ जाओ तो क्या नशा होगा, कितनी अथॉरिटी होगी. ఎప్పుడైతే ఇలా ఆలోచించి స్వరూపంలో వస్తారో అప్పుడు ఆ స్వరూపంలో రాగానే ఎంత నశ ఉంటుంది, ఎంత అథారిటీ, ఎంత అనుభవిగా అథారిటీగా ఉంటారు. మాస్టర్ సర్వశక్తివాన్కి అథారిటీ హోగి. మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అనేటువంటి అథారిటీ వస్తుంది. भगवान ने मुझे कोटों में कोई चुना है तो वो नशा और खुशी स्वरूप में आने चाहिए. భగవంతుడు కోట్లల్లో కొందరిలో నన్ను ఎన్నుకున్నాడు అనేటువంటి సంతోషము స్వరూపంలో రావాలి, నశ స్వరూపంలో రావాలి. इसलिए बाबा कहते स्वमान में स्थित रहो तो वो स्थिति मेरे स्वरूप में आवे और दिल माने भी, इसको कहते हैं अनुभव. ఎంత చక్కగా దాది గారు చెప్తున్నారు. కాబట్టి బాబా ఏదైతే స్వమానంలో స్థితం అవ్వడం చెప్తున్నారో ఆ స్థితి అంటే నా స్వరూపంలో కనిపించాలి. స్వరూపంలో కనిపించడము అంటే నా హృదయం దాన్ని ఒప్పుకోవాలి అలా ఉన్నాను అని. దాన్నే ఏమంటారంటే అనుభవము, అనుభూతి అంటారు. ఏదైతే బాబా చెప్పారో ఆ స్థితి యొక్క స్వరూపంగా తయారైపోవాలి. ఇంకొకటి ఏమంటున్నారు, మన హృదయం దాన్ని ఒప్పుకోవాలి, దాన్నే అనుభవం అంటారు. तो जब तक हमको हर स्वमान का अनुभव नहीं हुआ तो लास्ट के समय यह अनुभव ना होने के कारण धोखा हो जाएगा.
కాబట్టి ఎప్పటిదాకా అయితే మనకి స్వమానాల యొక్క అనుభూతి కలగదో లాస్ట్ సమయంలో ఆ అనుభవం కాని కారణంగా సమయంలో మోసపోతారు. కాబట్టి ప్రతి స్వమానం యొక్క అనుభవం అనేటువంటిది కావాలి. అంటే స్వమానం యొక్క స్వరూపంగా కావాలి. ఆ స్వరూపాన్ని హృదయంతో మనము ఆలింగనం చేసుకొని ఒకటిగా కావాలి. नष्टो मोह स्मृति स्वरूप ये कितना बड़ी स्टेज है, ज़रा अभी देह के भान में नहीं आवे. నష్టో మోహ స్మృతి స్వరూపము, ఇది ఎంత పెద్ద స్టేజ్. కొంచెం కూడా దేహ భానంలోకి రాకూడదు. वास्तव में हम यह अभ्यास करें कि यह देह का रूप जो दिखाई देता है यह मैं नहीं हूँ. మరి దాదే అంటున్నారు మనము ఈ వాస్తవంగా ఇది అభ్యాసం చేయాలి. ఈ దేహం యొక్క రూపం ఏదైతే కనిపిస్తుందో ఆ రూపాన్ని నేను కాను అనేటువంటి అభ్యాసము. जैसे यह याद रहता है कि मैं काली हूँ, गोरी हूँ, लंबी हूँ, चौड़ी हूँ, लेकिन यह मैं तो नहीं हूँ ना. ఇలా అయితే మీకు గుర్తుంటుంది కదా, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను పొడుగున్నాను, నేను లావుగున్నాను, ఇలా గుర్తుంటుంది కదా. కానీ నేనైతే అలా కాను. నేను ఎవరు? ఆత్మ. ఆత్మ ఒకేలాగా ఉంటుంది కదా, నల్లగా తెల్లగా పొట్టిగా పొడుగ్గా అట్లా ఉండదు కదా. సో ఇది శరీరం గురించి. అంటే ఇంత డిటాచ్మెంట్ రావాలి శరీరం నుండి. ఇంకా శరీరం యొక్క స్మృతి ఉండకూడదు. मैं नहीं हूँ, यह मेरा है, लेकिन मेरा इतना याद है और मैं भूला हुआ है. यह कितनी आश्चर्य की बात है. ఇలా శరీరం గురించి అంటాము. నేను కాదు, అది నాది ఏదైతే ఉందో దాన్ని మనము అలా అనాలి. కానీ ఇప్పుడు నాది అనేటువంటిది మర్చిపోయి ఆ నాదిని నేనుగా చేసేసుకున్నాము. నేను ఇలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను అని అంటున్నాం. కానీ వాస్తవంగా నా శరీరం అలా ఉంది, కానీ నేనైతే ఆత్మను ఈ స్మృతి మర్చిపోయారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో, నేను ఎవరైతే ఉన్నానో దాన్ని మర్చిపోయాము అంటున్నారు. हमारे लिए तो यह और ही आश्चर्य की बात है, क्योंकि कहलाते हैं हम परमात्मा के बच्चे हैं. మరి మన బ్రాహ్మణుల కోసం ఇంకా ఆశ్చర్యకరమైన విషయమే ఇది. ఎందుకు అనంటే మనం అంటాం మేము పరమాత్ముడి పిల్లలము అని. మరి దేహభానంలో నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని అనుకోవడం ఇంకా ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. तो बाबा कहते हैं कुछ भी हो, कोई भी बात हो, वायुमंडल ऐसा है, क्या करे, इसलिए योग नहीं लगता. लेकिन वायुमंडल बनाने वाले कौन? దాది అంటున్నారు, బాబా అంటారనమాట, ఏమైనా కానీ ఎలాంటి మాట ఉంటే కూడా, వాయుమండలం ఎలా ఉంటే కూడా ఏమంటూ ఉంటారు, నా యోగం కుదరటం లేదు, వాయుమండలం ఇలా ఉంది అని అంటారు. మరి దాది అడుగుతున్నారు, వాయుమండలాన్ని తయారు చేసేవారు ఎవరు? ఎవరి ద్వారా వాయుమండలం తయారవుతుంది? మన ఊరికే అలా అనేస్తే వాయుమండలం ద్వారా ఫలానా వాళ్ళు ఇలా చేశారు అందుకని కాదు. एक सूर्य सारे विश्व का वायुमंडल बना सकता है. वो सूर्य तो प्रकृति है और हम प्रकृति पति है. బాబా ఎంత చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. బాబా అంటున్నారు, ఒక్క సూర్యుడు వచ్చినాడు అంటే మొత్తం విశ్వం యొక్క వాతావరణాన్ని మార్చేస్తాడు. అదైతే ప్రకృతి యొక్క సూర్యుడు. కానీ మీరు ఎవరైతే ఉన్నారో మీరు ప్రకృతి పతులు అని అంటారు బాబా. एक सूर्य उदय होता है तो सारे संसार को रोशनी कर देता. जब प्रकृति में भी इतनी ताकत है, अंधकार को रोशनी में बदल सकता है. దాది అంటున్నారు, ఒక్క సూర్యోదయంతో మొత్తం ప్రపంచంని ప్రకాశంలోకి తీసుకొని రాగలుగుతాడు. ఎప్పుడైతే ప్రకృతిలో ఇంత శక్తి ఉంది అన్నప్పుడు అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని తీసుకొని వస్తాడు ఆ సూర్యుడు. मैं तो ప్రకృతి పతి హునా. మరి మనం ఎవరు? ప్రకృతిలో ఉండే సూర్యుడికే అంత శక్తి ఉందంటే మనం ప్రకృతి పతులు, ప్రకృతి కూడా యజమాని. మరి మనలో ఎంత శక్తి ఉండాలి? तो हम क्यों यह सोचते कि सेंटर का वातावरण अच्छा नहीं है, हमेशा कोई न कोई खिटखिट चलती रहती है. हम कारण को देखते हैं तो यह बहाना है, तो हमको यह अभ्यास अभी से करना पड़ेगा. కాబట్టి దాది అంటున్నారు, మనం ఆలోచిస్తూ ఉంటాం సెంటర్ వాతావరణం బాగలేదు, ఎప్పుడు ఏదో ఒకటి అలజడి జరుగుతూనే ఉంటుంది, పోట్లాట్లు జరుగుతూనే ఉంటాయి. మనం కారణాన్ని చూస్తున్నాము. కారణాన్ని చూడటము అంటే సాకులు చెప్పినట్టు.
కాబట్టి మనం అభ్యాసం ఏం చేయాలి, మన వాతావరణాన్ని మార్చేటువంటి అభ్యాసం మనం చేయాలి. అంతేకాని కారణాలు వీళ్ళ ద్వారా ఇలా అయింది, వీళ్ళ ద్వారా ఇలా అయింది కారణాలని వదిలేసి నివారణ చేయండి, సంకల్పాన్ని మీరే తయారు చేయండి. कई कहते हैं अभी नहीं सुधरते हैं तो समय सुधारेगा, अपने लिए ही कहते हैं तो दूसरों के लिए भी कहते हैं. కొన్నిసార్లు కొంతమంది స్వయం గురించి కానీ ఇతరుల గురించి కానీ అంటారు, ఇప్పుడు పరివర్తన కాలేదనుకోండి తప్పకుండా సమయం వచ్చి మారుస్తుంది అని అంటారు. लेकिन उस समय कोई भी सुधर नहीं सकेंगे क्योंकि उस समय 1 सेकंड का पेपर होगा और सेकंड कितने में पूरा हो जाता है. कुछ भी सोचा और सेकंड पूरा हुआ. మరి సమయం వస్తే మారిపోతారా? అవుతుందా? దాది అంటున్నారు ఆ సమయం వచ్చినప్పుడు మారిపోతారు అనేటువంటిది సత్యం కాదు. ఎందుకు అంటే ఆ సమయంలో 1 సెకండ్ యొక్క పేపర్ ఉంటుంది. సెకండ్ అంటే ఎక్కువ టైం ఉందా? ఇట్లా అనంటే ఒక సంకల్పం చేస్తే సెకండ్ అయిపోతుంది. తో బహుత్ కాల్ కా అభ్యాస్ హమారే కామ్ మే ఆయేగా. కాబట్టి చాలా కాలం యొక్క అభ్యాసం ఏదైతే ఉందో అదే మన పనికి వస్తుంది. అభి తో బాబా వార్నింగ్ దే రహా హై, అచానక్ హోనా హై, कल भी विनाश होने वाला होगा तो भी नहीं सुनाऊंगा क्योंकि समय प्रति समय ప్రకృతి అతి తమోగుణి హో రహీ హే. కాబట్టి దాది అంటున్నారు బాబా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, అచానక్గా అవుతుంది, అకస్మాత్తుగా అవుతుంది. రేపు వినాశనం అయ్యేది ఉంటే కూడా బాబా ముందే చెప్పరు. ఎందుకంటే సమయ ప్రతి సమయము ప్రకృతి ఇంకా తమోగుణిగా అయిపోతుంది, తమో ప్రధానంగా అయిపోయింది. కుచ్ భీ కంట్రోల్ మే నహీ హై, కొంచెం కూడా ఏ విషయము కూడా కంట్రోల్లో లేదు, ఎప్పుడు ఏమైనా జరగచ్చు. క్యూంకీ పాంచో హీ తత్వ ఇక్కట అప్నా కామ్ కరేంగే తో క్యా హాలత్ హోగి. 5 తత్వాలు కలిసి ఒక్కసారి వాటి యొక్క పని చేశాయనుకోండి, ఇంకా అప్పుడు ఏం జరుగుతుంది, ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. माया भी अपने फुल फोर्स में होगी और चारों ओर विनाश की हाहाकार होगी. మాయ కూడా ఫుల్ ఫోర్స్తో ఉంటుంది మరియు నలువైపులా వినాశనం యొక్క హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. ऐसे टाइम पर अगर कंट्रोलिंग पावर नहीं है, मन को ऑर्डर मानने की आदत नहीं होगी तो हम पास विथ ऑनर कैसे होंगे. మరి దాది అంటున్నారు అలాంటి అంతిమ సమయంలో ఏది కంట్రోల్లో లేనప్పుడు, మరి మనస్సు ఆర్డర్ ప్రకారం నడిచే అటువంటి అలవాటే లేనప్పుడు మీరు పాస్ విత్ ఆనర్గా గౌరవనీయకంగా ఎలా పాస్ అవ్వగలుగుతారు. ऐसे नाजुक समय पर कंट्रोलिंग पावर रूलिंग पावर बहुत होनी चाहिए, तभी तो मन बुद्धि ऑर्डर मानेंगे ना. మరి అలాంటి సమయంలో, అలాంటి సున్నిత సమయంలో కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ చాలా ఉండాలి. అప్పుడే మనస్సు బుద్ధి మీ యొక్క ఆర్డర్ ప్రకారం నడుస్తాయి. इसलिए अभी कोई बहाना नहीं सोचो, यह हुआ वो हुआ ना, यह सब बहानेबाजी है. కాబట్టి ఇప్పుడు ఏం సాకులు ఆలోచించకండి, ఇది ఇట్లా జరిగింది, అది అట్లా జరిగింది, అందుకని చేయలేదు, ఇది ఇందుకు ఇట్లా అయింది, వద్దు, ఇవన్నీ సాకులు చెప్పటం. दूसरे को दोषी बना के भी अपने को बचाव करने की कोशिश करते रहेंगे. మనల్ని రక్షించుకోవడానికి, స్వయాన్ని రక్షించుకోవడానికి ఇతరుల్ని దోషిగా నిలబెట్టడం జరుగుతుంది. तो यह बहुत काल से हमारा अभ्यास चाहिए. అలా చేయొచ్చా? స్వయాన్ని రక్షించుకోవడానికి ఇతరుల్ని దోషులుగా నిలబెట్టొచ్చా? కాబట్టి దీనికోసం చాలా సమయం యొక్క అభ్యాసం కావాలి. अपने को अगर हम नहीं बनाएंगे तो दूसरों को कैसे बना सकेंगे. ఒకవేళ స్వయాన్ని స్వయమే తయారు చేసుకోకపోతే ఇతరుల్ని ఎలా తయారు చేయగలుగుతారు. उन्हें तो ज्ञानी अज्ञानी साथ में रहना पड़ता है, सारे संसार के वायुमंडल में रहना पड़ता है, फिर भी हम उससे सेफ हैं. బయట వాళ్ళు అనుకోండి జ్ఞానిలు అజ్ఞానిలతో ఉండాల్సి వస్తుంది. మొత్తం ప్రపంచం వాయుమండలమే అలా ఉన్నప్పటికీ వాళ్ళు దాంట్లో ఉండాల్సి వస్తుంది. కానీ మనమైతే అలాంటి వాతావరణం వాయుమండలం నుండి రక్షింపబడి ఉన్నాం కదా. ఫిర్ భీ ఉన్మే సే కోయి నా కోయి తో లాల్ నికల్తా హీ హే. మరి అలాంటి వాతావరణం నుండి కూడా ఎవరో ఒకళ్ళు అల్లారు ముద్దు పిల్లలు బాబాకైతే తయారు అవనే అవుతారు. कितना अच्छा एकदम न्यारा और प्यारा होके बाबा को एग्जाम्पल दिखा रहा है.
लेकिन थोड़े ఎంత బాబా ఏకదం న్యారా ప్యారాగా అయి బాబా ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నారు. కానీ ఆ ఎగ్జాంపుల్స్ చాలా కొద్ది మంది. ऐसे वायुमंडल में रहते भी तीव्र पुरुषार्थ में चले उसको బాబా వారిస్ कहता है. అలాంటి బయట వాతావరణంలో ఉంటూ కూడా స్వయాన్ని చక్కగా నడిపించుకుంటారో అలాంటి వారిని బాబా తన వారసులు అని అంటారు. తన్ మన్ ధన్ సబ్ రీతి సే బాబా కే హే తో కోయి కోయి ऐसे निकलते हैं. తనువు మనస్సు ధనము అన్ని ప్రకారాలుగా మేము బాబా వాడిమి ఇలా అనేవారు కొద్దిమంది బయలుదేరుతారు. तो अंत समय में मन को अपने तरफ खींचने वाली परिस्थितियाँ होगी, मन को डगमग करने वाली हालतें होंगी. కాబట్టి దాది అదే సమయంలో 97లోనే చెప్పారు. ఏమని అన్నారు? అంతిమ సమయంలో మనస్సుని లాగేటువంటి పరిస్థితులు ఉంటాయి, మనస్సుని అలజడిలోకి తీసుకొని వచ్చేటువంటి పరిణామాలు పరిస్థితులు ఉంటాయి. अगर अभी अच्छे चलते हुए हमारा मन कंट्रोल में नहीं है तो उस समय कैसे होगा? ఒకవేళ బాగా ఉన్నప్పుడే మన మనసు కంట్రోల్లో లేకుంటే ఇంకా అలజడి సమయంలో మనసు ఎలా కంట్రోల్లో ఉంటుంది? कोई समस्या अपने मन में हो जाती है तो एकदम परेशान हो जाते हैं, तो उस समय क्या होगा? ఒకవేళ ఏదైనా సమస్య మన మనసులో వచ్చిందనుకోండి ఏకదమ్ పరేషాన్ అయిపోతారు. తో ఆ సమయంలో ఏం చేస్తారు? బాగున్నప్పుడే పరేషాన్ అయిపోయాము, అలజడిలోకి వచ్చామంటే ఇంకా బాగాలేనప్పుడు మనసుని ఎలా ఉంచుతారు? క్యోంకి హమ్కో పాస్ విత్ ఆనర్తో బన్నా హేనా. ఎందుకని ఇంత జాగ్రత్త అవసరము? ఎందుకంటే మనం పాస్ విత్ ఆనర్గా కావాలి కదా. హమారా లక్ష్యతో హే బాప్ సమాన్ బన్నే కా, నాకి గేట్ పాస్ లేకే సిర్ఫ్ సత్యుగ్ మే జానే కా. మన లక్ష్యం ఏంటి? బాబా సమానంగా కావటము. ఇంకొక లక్ష్యం ఏం చెప్తున్నారు? బాబా సమానంగా పాస్ విత్ ఆనర్గా అవ్వటం. అంతేకాని గేట్ పాస్ తీసుకొని సత్యుగంలో వెళ్ళిపోతే చాలు, అలా కాదు. तो गेट पास में ही खुश होने वाले हम नहीं है, हमें तो वहाँ सीट चाहिए, क्योंकि बाबा से वायदा किया है साथ है, साथ चलेंगे, साथ रहेंगे. ब्रह्मा बाबा के साथ तो रॉयल फैमिली में होंगे, राजधानी में होंगे, तब तो साथ रहेंगे ना. మరి దాది అంటున్నారు మనమైతే కేవలం గేట్ పాస్ తీసుకునేటంలో ఖుషిగా అయ్యేటువంటి వాళ్ళు కాదు, మనకైతే సీట్ కావాలి, సింహాసనం తీసుకునేటువంటి వాళ్ళు. ఎందుకంటే బాబాతో మనము ప్రతిజ్ఞ చేసాము, బాబా మీ తోడున్నాము, మీ తోడే నడుస్తాము, మీ తోడే ఉంటాము అని. బ్రహ్మా బాబా తోడు, రాయల్ ఫ్యామిలీలో ఉంటాము, రాజధానిలో ఉంటాము అంటే తోడున్నట్టే అర్థం కదా. तब कहा कि कैसे भी टाइम निकाल करके यह अभ्यास करना ही है और बाप समान స్థితి बनाना ही है. అందువల్లనే అంటారనమాట, ఎలాంటి సమయం అన్నా తీసి ఈ అభ్యాసం చేయాలి అంటే మనసుని మన కంట్రోల్లో మన వశంలో పెట్టుకునే అభ్యాసం చేయాలి, బాబా సమాన స్థితి తయారు చేసుకోవాలి. इसलिए बाबा ने इस बारी याद की लिंक बनी रहे, इसके लिए 5 स्वरूपों की 8 बार ड्रिल करने को कहा है, जिससे आपका यह अभ्यास निरंतर चलता रहे. మరి మనసుని మన యొక్క కంట్రోల్లో పెట్టుకోవడం కోసం బాబా ఈసారి మన లింక్ ఎప్పుడు తెగిపోకుండా ఉండటాని కోసము 5 స్వరూపాల అభ్యాసము 8 సార్లు చేయమన్నారు. మీకు గుర్తుండొచ్చు, ఒక అవ్యక్త మురళిలో 95వ సంవత్సరంలో బాబా చెప్పడం జరిగింది, మనస్సుని మన యొక్క హయాంలో పెట్టుకోవడానికి, కంట్రోల్లో పెట్టుకోవడానికి మనస్సుని పదే పదే పంచస్వరూపాల అభ్యాసాన్ని చేయించండి. అది కూడా ఎన్నిసార్లు? 8 సార్లు రోజుకు చెయ్యాలి. ఏ ఏ స్వరూపాలు పంచస్వరూపాల అభ్యాసము మీరందరు చేస్తారా? మొదటి స్వరూపం ఏంటి? అనాది పరంధామంలో ఉండేటువంటి ఆత్మస్వరూపము. రెండో స్వరూపము ఆత్మ ఆది సమయంలో ఉండేటువంటి స్వరూపము, ఒరిజినల్ నా గుణాలు శక్తులతో ఉండేటువంటి స్వరూపము, దాన్ని దేవతా స్వరూపము, ఆది దేవతా స్వరూపము. మూడవ స్వరూపము మధ్యంలో ఉండేటువంటి అంటే ద్వాపర యుగంలో ఉండేటువంటి పూజ్య స్వరూపము. నాలుగోది సంగమయుగం యొక్క బ్రాహ్మణ స్వరూపము. 5 ఫరిష్తా స్వరూపము. మళ్ళీ మనము ఇంటికి వెళ్ళిన తర్వాత అనాది ఆత్మిక స్వరూపము. అంటే
ఇది ఒక రౌండ్ అన్నమాట, ఒక చక్రం తిప్పినట్టు. ఈ 5 స్వరూపాలని ఎన్నిసార్లు చేయమన్నారు ప్రాక్టీస్ బాప్దాదా? 8 సార్లు. అంటే బుద్ధిలో నిరంతరం ఇది జరుగుతూనే ఉంటే అప్పుడు బాబాతో కనెక్షన్ ఇంకా లింక్ కట్ అవ్వదు. तो जो हमारी संपन्न स्थिति है उसका स्वरूप बनना ही है. అంటే మన యొక్క ఏదైతే సంపన్న స్థితి ఉందో ఆ స్వరూపంలోకి రావాలి. और अपने मन की गति को सत्य और यथार्थ हम ही देख सकते हैं, दूसरा कोई नहीं देख सकता. మనస్సు ఎలా ఉంది, ఏ గతిలో నడుస్తోంది, సత్యం ఏంటి, యథార్థం ఏంటి అనేటువంటిది మనకే తెలుసు, ఇంకెవ్వరికి తెలీదు. इसलिए खुद ही अपने टीचर बनो, क्योंकि 24 घंटे आप ही अपने साथ रहते हो. కాబట్టి స్వయానికి స్వయమే టీచర్గా కండి. ఎందుకంటే 24 గంటలు మనకి ఇంకెవరో తోడుండరు, మనకు మనమే తోడుంటాం. కాబట్టి మనకు మనమే టీచర్గా కావాలి. मन को आप ही जान सकते हैं, उसके लिए तो अभी से अभ्यास करना पड़ेगा. మీ మనస్సుని మీరే అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ఇప్పటి నుండే మీరు అభ్యాసం చేయాలి. తో అభి సే చెక్ ఔర్ చేంజ్, యహ్ స్వయం కో మంత్ర దే దో. ఇప్పటి నుంచి ఇలా చెక్ చేసుకోవడము, చేంజ్ చేసుకోవడము, ఈ మంత్రాన్ని ఇవ్వండి. ఔర్ జో కహతే హో ఉస్కా అనుభవ్ హోనా చాహియే. ఇంకా మీరు ఏదైతే అంటారో నోటి ద్వారా దాని యొక్క అనుభూతి కూడా జరగాలి. योग लगाने से क्या क्या प्राप्तियाँ है, उन एक एक प्राप्तियों का मनन करते करते मगन हो जाओ. యోగం చేయడం వల్ల ఏ ఏ ప్రాప్తులు లభిస్తాయి, ఏ ఏ ప్రాప్తులు కలుగుతాయి, వాటి యొక్క ఒక్కొక్క ప్రాప్తిని మననం చేస్తూ చేస్తూ వాటిలో నిమగ్నమైపోండి. ఆ యొక్క ప్రాప్తుల యొక్క స్మృతిలో నిమగ్నమైపోండి. ऐसे नहीं सिर्फ वर्णन ही करते रहो, अनुभव करके अनुभवी ज़रूर बनो और मन को ऑर्डर में चलाओ. కేవలం నాకు ఇది లభించింది, అది లభించింది ప్రాప్తి ఇలా వర్ణించటం కాదు, అనుభవం చెయ్యాలి. అనుభవిగా తప్పకుండా కావాలి. మనస్సుని ఆర్డర్ ప్రకారం నడిపించాలి. మేరా మన్ హే, మేరే సంస్కార్ హే, దూసరే కా సంస్కార్ నహీ హే. నా మనస్సు ఇలా ఉంది, నా సంస్కారాలు ఇలా ఉన్నాయి, ఇతరుల సంస్కారాలు ఇలా కాదు. మేరీ బుద్ధి హే తో మేరే ఊపర్ తో మేరా అధికార్ హోతా హై నా. నా బుద్ధి ఇది, నా మనస్సు ఇది అని అంటే నా అన్నదానిపైన మన అధికారం ఉండాలి కదా తప్పకుండా. తో ఏ సూక్ష్మ కర్మేంద్రియ భీ మేరీ హే, తో చెక్ అండ్ చేంజ్ और మాస్టర్ ఆల్మైటీ అథారిటీకి సీట్ పర్ బైఠో. ఇంకొకటి అంటున్నారు, చెక్ చేసుకోండి, సూక్ష్మ కర్మేంద్రియాలు నా ద్వారా వింటున్నాయా. మనస్సు బుద్ధి సంస్కారాలు సూక్ష్మ కర్మేంద్రియాలు, మరి శారీరక కర్మేంద్రియాలు స్థూల కర్మేంద్రియాలు. వాటికి ఆర్డర్ చేయాలి అని అంటే ఫస్ట్ సూక్ష్మ కర్మేంద్రియాలు మన ఆర్డర్లో నడవాలి. అంటే ఆత్మ ఏదైతే చెప్పిందో మనస్సు బుద్ధి సంస్కారాలు అవి వినాలి. కాబట్టి దాది అంటున్నారు చెక్ మరియు చేంజ్ అంటే మాస్టర్ ఆల్మైటీ అథారిటీ సీట్ పైన సెట్ అవ్వండి. అప్పుడు మీ కర్మేంద్రియాలన్నీ మీరు చెప్పిన ఆజ్ఞ ప్రమాణంగా నడుస్తాయి. ఇది ఈరోజు గుల్జార్ దాది యొక్క క్లాసు. అంతిమ సమయం కోసం ఎలాంటి తయారులు మనం చేసుకోవాలి, ముఖ్యంగా మనస్సుని మన యొక్క అధీనంలో ఉంచుకోవడానికి కోసం, కంట్రోల్లో పెట్టుకోవడానికి కోసం ఏమేం చేయాలి అనేటువంటి విషయాలపైన చక్కటి అవగాహనని దాదిగారు కల్పించారు. ఒక్కసారి వింటే కూడా చాలా విషయాలు మనం గుర్తుపెట్టుకోలేము. కాబట్టి రెండో మూడోసారి వింటే చక్కగా బుద్ధిలో ఉంటాయి. ఈ వారం అంతా నిరంతరము వీటిపైన అభ్యాసం చేయడానికి కోసము మనము కృషి చేద్దాము. అచ్చా, ఓం శాంతి.